హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 4 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం 100 రోజుల మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రాంని తీసుకొచ్చింది. 100 రోజుల మంచి ప్రభుత్వం అని మనం ఎలా చెప్పగలం అంటే, ఫస్ట్ డిఎస్సి ఉద్యోగస్తులకి 16,374 ఉద్యోగాలు మెగా డిఎస్సి ఇచ్చారు. దాని తర్వాత అంతకుముందు గవర్నమెంటు ధాన్యం కొనుగోలు చేసి 1,634 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లో 1,634 కోట్ల బకాయిలను రైతుల ఖాతాలో వేసేసింది. నెంబర్ 3, పింఛన్ని 3,000 ఉన్న పింఛను 4,000 అన్నారు. 4,000 ఏకతాపుగా చేశారు. గుడ్ డెసిషన్. వికలాంగులకి 6,000 చేశారు. పూర్తి వికలాంగులకి 15,000 చేశారు. ఇది మంచి డెసిషన్. దాని తర్వాత అతి ముఖ్యమైనది, గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి వ్యతిరేకించింది. కూటమి ప్రభుత్వం రాగానే వితిన్ ఫస్ట్ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే పెట్టి దాన్ని రద్దు చేసేశారు. మంచి డెసిషన్ అన్నమాట. దీన్ని కూడా మనం ఒక మంచి పరిమాణంగా చూసుకోవచ్చు. దాని తర్వాత మొన్న వచ్చిన వరదలు మీరు చూసే ఉంటారు. విజయవాడని అతలాకుతలం చేసేసింది. అలాంటి వరదలు విజయవాడ ఇంత మటుకు ఎప్పుడు చూడాల. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన వరదలై 8 లక్షల మంది జనాభా ఎంత ఇబ్బంది పడ్డారంటే అంత ఇబ్బంది పడది. అలాంటి ప్రజలను 75% కూటమి ప్రభుత్వం ఆదుకుంది. అది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం కాదన్నా, ఇప్పుడున్న ప్రభుత్వం అవునన్నా జనాలకు తెలుసు కాబట్టి 75% తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయగలిగింది. నష్టపరిహారం కూడా అందజేస్తున్నారు. దాని తర్వాత ఇది చాలా మంచి ప్రభుత్వం. 100 రోజుల్లో ఇన్ని చేసిందంటే మనం ఓకే, 75% మనం దాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు కాదనకపోయినా మనం సామాన్య ప్రజలుగా, మనం ఈ యూట్యూబ్ చూస్తున్న ప్రజలం కాబట్టి మీరు కూడా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది మీ ఇష్టం. అది మీ ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా, ఓకే, 75% మాత్రం కూటమి ప్రభుత్వానికి ఓటింగ్ వేయచ్చు. 100% ఏ ప్రభుత్వం చేయదు. 70%, 80% చేశారు. ఓకే, దాన్ని మనం ఒప్పుకోవాలి. అది చేసిందా చేయలేదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేస్తే, ఏం చేయలేదో ఏం చేశారు అని మెసేజ్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.